గోకులనందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మధుసూదన హరి గోవింద మహిమ స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద
మత్స్యకూర్మ గోవింద వరాహ నృసింహ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శరణాగత విధి గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద
सादितरुडाः श्रीशैलसदयापात्रं विभक्त्यादिगुणार्णवम् वीरेन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथभयामुणमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्मा व्यामोहदस्तरिधराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं जरश्च महदात्मजभट्टनाद श्रीभक्तिसारकुलशेखरयोगिवान् भक्ताङ्ग्रेन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यकरविरतकुरुणीतवेन् कामकुरुङ्गुडिवेन्दे ஒருவருத்தம்புக்குளருளவே உயிரில் பொருள் காட்க ஒருவருத்தம்புகுதாமல் குருகையர் கோன் உரைத்த திருவிரத்தாரடிகத்திரி திருநாட்டகத்தே சாதித்தருளா போயே
பிறந்தார் இமாயோர் தழைவா மெய்நின்று கேட்டருளாய் ஆடியேன் செய்யும் விண்ணப்பமே కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. జూబ్లీ హిల్స్లో వేంచేసి ఉన్నటువంటి స్వామివారి యొక్క 5వ రోజు ఉదయం స్వామివారు మనకి మోహిని అవతారంలో దర్శనమిస్తూ ఉన్నారు. అయితే మోహిని అవతారంలో స్వామివారి ఈరోజు మనకి ఏం తెలియజేస్తూ ఉన్నారు అని అంటే, అసలు ఈయన మోహిని అవతారం ఎందుకు ఎత్తవలసి వచ్చింది అని అంటే, సముద్రమథనం చేశారు దేవతలు రాక్షసులు కూడా. సముద్రమథనం చేసిన తర్వాత అందులో ఉచ్చైశ్రవము, కౌస్తుభము, లక్ష్మీదేవి, ఇలా కల్పవృక్షము, ఇలా ఎన్నో అందులో ఉత్పన్నమైన తర్వాత ఎక్కువ కాలం జీవించడానికి మనకి అమృతం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. అందుకని ఆ అమృతాన్ని అందరం పంచుకోవాలి. ఎందుకనంటే ఉచ్చైశ్రవము మొదలైనటువంటివన్నీ కూడా ఇంద్రుడు తీసేసుకున్నాడు. అలాగే కౌస్తుభం అనే మణి శ్రీ మహావిష్ణువు దగ్గరికి, లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ రాక్షసులెవరికి కూడా ఏది చిక్కలేదు. చిక్కకపోయేసరికి సరే అమృతాన్నైనా మనం ఎలా అయినా సరే తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం జరుగుతూ ఉండగా అప్పుడు స్వామివారు వచ్చారు మోహిని అవతారంలో. మోహిని అవతారము అనంటే ఒక స్త్రీ రూపాన్ని ధరించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఆయన వచ్చి అందరినీ కూడా మోహింపజేశాడు. అంటే వాళ్ళందరూ కూడా సముద్రాన్ని మధించారు. మోహిని అవతారంలో స్వామివారు వచ్చి వీళ్ళ మనస్సుల్ని మధించారు. అంటే ఇంతకాలం కష్టపడిందంతా దేనికి అని అంటే అమృతం గురించి. ఆ అమృతం అనేటువంటి విషయాన్ని మర్చిపోయి అందంగా ఉన్నటువంటి ఆ స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఆ స్వామివారి మీద వీళ్ళ దృష్టి అంతా కూడా మరలిపోయింది. అంటే ఏమిటి, వీళ్ళ ఇంద్రియములన్నీ కూడా పట్టు తప్పిపోయాయి. ఆ ఇంద్రియములన్నీ కూడా పట్టు తప్పిపోకూడదనేటువంటి విషయాన్ని స్వామి తెలియజేస్తున్నాడు. అంటే మనకి ఏవైతే త్వక్చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణాది ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో ఈ ఇంద్రియములన్నీ అంటే మనం తినడానికి అలవాటు పడితే నాలుక, వాసన చూడడానికి అలవాటు పడితే ముక్కు, ఈ మాదిరిగా శరీర సుఖానికి అలవాటు పడితే కనుక ఎటువంటి ఉపద్రవాలు వస్తాయనేటువంటి విషయాన్ని స్వామివారు తెలియజేసేటువంటి విధముగా మోహిని అవతారంలో మనకు తెలియజేస్తున్నారు. మీ ఇంద్రియాలన్నీ కూడా మీ అధీనంలో ఉన్నట్టయితే మీకు ఎటువంటి సమస్యలు రావు. ఇంద్రియములు ఎప్పుడైతే మీ అధీనంలో లేకుండా
అన్నిటికీ కూడా వశమైపోయినాయో, అంటే సుఖాలన్నింటికీ కూడా వశమైపోయాయో, అప్పుడు మీరు మీ అధీనంలో ఉండలేరు అని చెప్పి స్వామి తెలియజేస్తున్నాడు. అదే విషయం అక్కడ రాక్షసులకి జరిగింది. రాక్షసులందరూ కూడా వాళ్ళ ఇంద్రియ పటుత్వాన్ని కోల్పోయారు. సరే, ఈ అమృతాన్ని పంచడానికి ఎవరినైనా వెతుకుతూ ఉండగా స్వామివారు వచ్చారు. వచ్చేసరికి నువ్వు పంచమన్నారు. పంచమనేసరికి మీకు నేను ఎవరో కూడా తెలియదు, నన్ను పంచమంటున్నారు, నేను కులటను, అంటే వేశ్యను, మరి నన్ను పంచమంటున్నారు కదా, నేను ఎటువంటి దాన్ని అంటే నమ్మదగిన దాన్ని కాదు. స్వామి చెప్పేశాడు, నేను నమ్మదగిన దాన్ని కాదు. ఎందుకని అనంటే తోడేళ్ల యందు కులటల యందు ఎప్పుడు కూడా నమ్మకం పెట్టుకోకూడదు. ఎందుకనంటే వాటికి ఆకలేస్తే అవి చంపి తినేస్తాయి. వేశ్యలు ధనం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. ఆ మాదిరిగా మీరు నమ్మడానికి లేదు కదా అంటే, లేదు నిన్ను చూస్తే మేము నమ్మదగిన దానిగానే కనబడుతూ ఉన్నావు, అందువల్ల మేము నిన్ను నమ్ముతామని చెప్పి అమృత భాండాన్ని తీసుకువెళ్ళి ఆవిడ చేతిలో పెట్టారు. పెట్టేసరికి సరే అందరూ స్నానాదులు చేసి రండి అని చెప్పింది. స్నానాలు చేసి వచ్చారు దేవతలు రాక్షసులు అందరూ కూడా. అందరినీ మాటల్లో పెట్టి దేవతలందరికీ కూడా అమృతాన్ని పంచి రాక్షసులకు మటుకు పంచకుండా పోయింది. అది గమనించినటువంటి రాక్షసులు ఇద్దరూ కూడా దేవతా రూపాల్లో వచ్చి అమృతాన్ని తాగారు. వాళ్ళిద్దరే మనకి రాహుకేతువులుగా సర్పరూపాలుగా కనబడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ స్వామి మోహిని అవతారంలో ఏం చేశాడు అంటే మనస్సును మధించాడు. మనస్సును మధించడంలో ఉత్కృష్టమైనటువంటి ఒక మనిషి మనకు తెలియబడుతూ, దేవత ఒక మనకు తెలియబడుతూ ఉంటారు. మన్మధుడు అంటే మనస్సును మధించేటువంటి వాడు. ఆయన దగ్గర ఒక 5 బాణాలు ఉన్నాయి. అరవింద మశోకంచ చోతంచ నవమల్లికాహ నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయకాహ. ఈ 5 బాణాలని కూడా ఆయన వాడుతూ ఉంటాడు. అది చెరుకు విల్లుతో చేయబడినటువంటి ధనస్సు. దానికి పువ్వులతో కూర్చబడినటువంటి బాణాలు ఉంటాయి. ఆ బాణాలు కనుక ఎవరి మీదైనా మన్మధుడు సంధించాడు అని అంటే వాళ్ళందరూ కూడా మోహంలో పడిపోతారు. ఈ 5 బాణముల వల్ల కూడా మన మనస్సులో 5 వికారాలు పుడతాయి. ఉన్మాదము, శోషణము, తాపనము, అలాగే స్తంభనము, సమ్మోహనము అనేటువంటి 5 వికారాలు మనకు పుడతాయి. ఈ 5 వికారాలు ఎప్పుడైతే పుట్టాయో మనం మన ఇంద్రియ పటుత్వాన్ని కోల్పోతాము. అందువల్ల ఈ ఇంద్రియ పటుత్వాన్ని కోల్పోకుండా ఉండండి అని తెలియజేసేటువంటి విధముగా స్వామి మనకి మోహిని అవతారంలో తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అని అంటే, స్వామి అమృతాన్ని పంచడానికి మోహిని అవతారం ఎత్తాడు కాబట్టి అమృతాన్ని పంచాడు, అందుకని స్వామికి నమస్కారం అనేది కాదు. అక్కడ మోహాన్ని విడిచిపెట్టాలి. మనం మన ఇంద్రియ మోహాల్ని అంటే మన ఇంద్రియాలు కోరుకునేటువంటి సుఖాలన్నింటినీ కూడా విడిచిపెట్టి మనం మన ధర్మము యందు ప్రవర్తించాలి. అదే ప్రవర్తించిన కారణంగా రామాయణం జరిగింది. రావణాసురుడు అంతటి వాడు ఇంద్రియ సుఖాన్ని కోరి ఆయన యొక్క వినాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. అంటే ఇంత రామాయణం జరిగింది ఎందుకని అనంటే ఇంద్రియ దౌర్బల్యం వల్ల. ఈ ఇంద్రియ దౌర్బల్యాన్ని కనుక మనం విడిచిపెడితే దైవానుగ్రహం కలుగుతుంది. అందువల్ల యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. స్వామి ఏ రూపంలోనైనా అవతారాన్ని స్వీకరిస్తాడు భక్తులను రక్షించడానికి, ధర్మాన్ని రక్షించడానికి. ఏమంటే నేను చాలా భక్తుడినండి, స్వామి నన్ను రక్షించటం లేదనంటే కేవలం భక్తుడవైతే సరిపోదు. నువ్వు ధర్మపక్షాన్ని నిలబడ్డావా? ధర్మపక్షాన్ని నిలబడితే స్వామి రక్షిస్తాడు. అధర్మపక్షంలో నిలబడితే దానికి తగినటువంటి ఫలితాలు ఇస్తాడు తప్పితే స్వామి ఎప్పుడు కూడా ధర్మపక్షపాతే. ధర్మాన్ని రక్షించడానికే స్వామి స్త్రీ అవతారాన్ని ఎత్తాడు. మనకి ఈరోజు ఈ ధనుస్సు రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క పల్లకిలో స్వామి పువ్వులతో, వివిధ రకాలైనటువంటి పువ్వులతో సౌకమార్యమైనటువంటి రూపంలో స్వామి మనకు దర్శనమిస్తూ ఉన్నాడని చెప్పి గోవిందా మేడం శరణు శ్రీ వైకుంఠనాయక, శరణు శ్రీ పురుషోత్తమా, శరణు శ్రీధర గరుడ వాహన, శరణు వెంకటనాయక,
శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన ధరణిధర కరివరద వామన దైత్యహర బలిబంధన ధరణిధర కరివరద వామన దైత్యహర బలిబంధన శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా జలజనేత్ర ముకుంద కేశవ శంఖ చక్ర గదాధర జలధిశయన ఉపేంద్ర అచ్యుత శైలధర నారాయణ జలజనేత్ర ముకుంద కేశవ శంఖ చక్ర గదాధర జలధిశయన ఉపేంద్ర అచ్యుత శైలధర నారాయణ ఆదియోగి మునీంద్ర వందిత అఖిల సురగణ పూజిత ఆదియోగి మునీంద్ర వందిత అఖిల సురగణ పూజిత వేద వినుత విరించి సన్నుత వెంకటేశ నమో నమో వేద వినుత విరించి సన్నుత వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు 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 నందనందన తే నమో నమో సానంద హృదయ తే నమో నమో నందనందన తే నమో నమో సానంద హృదయ తే నమో నమో నందనందన తే నమో నమో
परिपूर्णसुधाकरवदना माधवते नमो नमो नारायण परिपूर्णसुधाकरवदना माधवते नमो नमो नारद सनक सनन्दननुत पदनलिनयुगलते नमो नमो नारद सनक सनन्दननुत पदनलिनयुगलते नमो नमो नन्दनन्दनते नमो नमो सानन्दहृदयते नमो नमो नन्दनन्दनते नमो नमो समरविभीषण सज्जन पोषण विमल चरितते नमो नमो समर विभीषण सज्जन पोषण विमल चरितते नमो नमो कमनीयांग विकार विरहित विनमदुद्धरते नमो नमो कमनीयांग विकार विरहित विनमदुद्धरते नमो नमो नन्दनन्दनते नमो नमो सानन्दहृदयते नमो नमो नन्दनन्दनते नमो नमो वरतरिगोण्ड निवास परात्पर नरमृगवरते नमो नमो वरतरिगोण्ड निवास परात्पर नरमृगवरते नमो नमो गुरुतर पन्नग गिरिनायक बहु नर पूजितते नमो नमो गुरुतर पन्नग गिरिनायक बहु नर पूजितते नमो नमो नन्दनन्दनते नमो नमो सारी नी सा पनि मप सनि बमरि मरि स नन्दनन्दनते नमो नमो मरि म सरि नि पनि म परि म पनि सरि मरि सनि प मरि सनि सरि मरि नन्दनन्दनते नमो नमो पाप पाप मम पाप पाप रि नि पाप पाप सनि प म प सनि नि परि सनि प मरि सनि प म पनि नि सा नि सरि मरि माम पनि सरि सरि रि मरि रि प म नि प सनि स पनि सरि मरि सनि पनि सरि नि सरि रि सनि प म पनि सा नि प मरि स नन्दनन्दनते नमो नमो सानन्दहृदयते नमो नमो नन्दनन्दनते नमो नमो जय निर्विकल्प जय भक्त मंदार जय निर्विकार जय पुंडरीकाक्ष जय सुराध्यक्ष
జయ రాజగోపాల జయ దయాశీల జయ రాజగోపాల జయ దయాశీల జయ శేష ఫణికల్ప జయ నిర్వికల్ప జయ భక్త మందార జయ నిర్వికార జయ పుండరీకాక్ష జయ సురాధ్యక్ష జయ శార్గ కోదండ జయ జగత్కాండ జయ శార్గ కోదండ జయ జగత్కాండ జయ రమా హృదయేశ జయ చిత్ప్రకాశ జయ ఘన ఘనావర్ణ జయ జగత్పూర్ణ జయ ఘన ఘనావర్ణ జయ జగత్పూర్ణ జయ చక్రధౌరేయ జయ జగద్గేయ జయ చక్రధౌరేయ జయ జగద్గేయ జయ విహంగ దురంగ జయ కృపాపాంగ జయ విహంగ దురంగ జయ కృపాపాంగ జయ దేవమూర్ధన్య జయ జగన్మాన్య సాక్షాత్కరించి మా తనువు పాలించి సాక్షాత్కరించి మా తనువు పాలించి రక్షింపు మము చాల రాజగోపాల రక్షింపు మము చాల రాజగోపాల జయ రాజగోపాల జయ దయాశీల జయ రాజగోపాల జయ దయాశీల జయ శేష ఫణికల్ప జయ నిర్వికల్ప జయ భక్త మందార జయ నిర్వికార జయ పుండరీకాక్ష జయ సురాధ్యక్ష జయ రాజగోపాల జయ దయాశీల జయ రాజగోపాల జయ దయాశీల జయ శేష ఫణికల్ప జయ నిర్వికల్ప జయ భక్త మందార జయ నిర్వికార జయ పుండరీకాక్ష జయ సురాధ్యక్ష నారాయణ తే నమో నమో నారాయణ తే నమో నమో నారద సంత నమో నమో నారాయణ తే నమో నమో నారద సంత నమో నమో నారాయణ తే నమో 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 హరి నారాయణ నారాయణ హరి నమో 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 హరి నారాయణ నారాయణ హరి నమో నమో మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభా హరి నారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో హరి నారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభా పరమ పురుష భవబంధ విమోచనా పరమ పురుష భవబంధ విమోచన నరమృగ శరీర నమో నమో నమో
జలధిశయన రవిచంద్ర విలోచన జలరుత భవనుత చరణయుగా హరినారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో హరినారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో జలధిశయన రవిచంద్ర విలోచన జలరుహ భవనుత చరణయుగా బలిబంధన గోపవధూ వల్లభా బలిబంధన గోపవధూ వల్లభ నళినోధరతే నమో 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 నళినోధరతే నమో 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 నళినోధరతే నమో నమో నారాయణతే నమో నమో నారద సంయుత నమో నమో నారాయణతే నమో నమో నారద సంయుత నమో నమో నారాయణతే నమో 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 హరి నారాయణ నారాయణ హరి నమో 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 హరి నారాయణ నారాయణ హరి నమో నమో ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూపా హరి నారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో హరి నారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూపా వేదోద్ధర శ్రీ వెంకటనాయక వేదోద్ధర శ్రీ వెంకటనాయక నాద ప్రియతే నమో 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 నాద ప్రియతే నమో 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 నాద ప్రియతే నమో నమో నారాయణతే నమో నమో నారద సంయుత నమో నమో నారాయణతే నమో నమో నారద సంయుత నమో నమో నారాయణతే నమో 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 హరి నారాయణ हरे मुरारे मधुकैटभारे गोविन्द गोपाल मुकुन्द शौरे 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 अनन्ता श्रीधर गोविन्द केशव अनन्त श्रीधर गोविन्द केशव मुकुन्द माधव नारायण हरे मुकुन्द माधव नारायण हरे अनन्ता श्रीधर गोविन्द केशव
శరణు